వెంకటేశ్వర స్వామికి తల్లి ఉన్నారు అని మీకు తెలుసా? ద్వాపర యుగంలో కన్నయ్యను పెంచిన యశోదాదేవే కలియుగంలో వకులమాతగా మారి శ్రీనివాసుని కళ్యాణం జరిపిస్తారు. కృష్ణుడు కంసుణ్ణి సంహరించిన తరువాత తన కన్న తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల దగ్గరకు చేరుకుంటారు. అక్కడే కృష్ణుని వివాహం జరుగుతుంది. యశోదామాత నా కన్నయ్య పెళ్లి నా చేతుల మీదుగా చెయ్యలేకపోయాను అని బాధపడుతూ ఉండగా కృష్ణుడు యశోదాదేవి దగ్గరకు వచ్చి కలియుగంలో నా పెళ్లి నీ చేతుల మీదుగానే జరుగుతుంది అని వరమిస్తారు. శ్రీకృష్ణుడు ఇచ్చిన వరఫలితంగా కలియుగంలో యశోదాదేవి బకులమాతగా వెంకటాచల శిఖరాలపై యోగినిగా తపస్సు ఆచరిస్తూ ఉండగా శ్రీనివాసుడు ప్రత్యక్షమవుతాడు. అలా స్వామివారి ఆలనా పాలనా చూసిన బకులమాత పద్మావతీ దేవిని ఇచ్చి శ్రీనివాసునికి వివాహం జరిపిస్తారు. అలా యశోదాదేవి కలియుగంలో బకులమాతగా తన కోరికను తీర్చుకుంటారు.